Hello aspirants, welcome back to Competitive Hunters. So in this video we are going to discuss about LIC recruitment. So LIC official website నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏఏఓ అండ్ ఏఈ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇది పర్టిక్యులర్గా అంటే ఏఈ పోస్ట్ అయితే మీకు పర్టికులర్గా కొన్ని సివిల్ ఇంజనీరింగ్ మీద ఓకే అలా పర్టికులర్గా బ్రాంచ్ బేస్ మీద కూడా ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సివిల్ చేసిన వాళ్ళు ఓన్లీ సివిల్ ఇంజనీర్సే కాంపిటీషన్ ఉంటారు. అంటే ఎనీ గ్రాడ్యుయేషన్తో కంపేర్ చేస్తే అంటే మీకు జనరల్లీ బ్యాంకింగ్ ఎల్ఐసి ఎగ్జామ్స్ కూడా ఎక్కువ మంది అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే అటెంప్ట్ ఇస్తుంటారు. సో అక్కడ మీకు ఎనీ గ్రాడ్యుయేట్స్ ఇలాగా వస్తుంటది. బట్ ఇక్కడ ఓన్లీ కొన్ని పోస్ట్కి మీకు పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ అడుగుతున్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో అవి ఏంటి ఇక్కడ మీకు చాలా వరకు కాంపిటీషన్ తగ్గిపోతుంది. సో స్పెసిఫిక్ బ్రాంచ్ అడిగారు అని అంటే ఎక్స్పీరియన్స్ అడిగారు అని అంటే కాంపిటీషన్ ఖచ్చితంగా తగ్గుతుంది. అక్కడే చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. సో మీరు బెస్ట్ ఎగ్జామ్ గనక మీరు ఇస్తే ఎగ్జామ్ బెస్ట్ ఇవ్వగలిగితే సో యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఎ జాబ్ ఆబ్వియస్గా. సో ఆ పోస్ట్ ఏంటి, మొత్తం ఎన్ని వేకెన్సీస్, ఇవన్నీ మనము ఈ యొక్క వీడియోలో మనం చూడబోతున్నాము. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి 16th ఓకే 16th of August ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఆల్రెడీ అప్ టు డేట్ మేబీ వీడియో చేయడంలో ఒక 1 day ల్యాగ్ అవ్వచ్చు. బట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మాత్రం నేను టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లోని ఇన్స్టాగ్రామ్ పేజ్లోని పోస్ట్ అయితే చేస్తున్నాను. సో వేకెన్సీస్ ఎన్ని, ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి ఆల్ ఓవర్గా. సో ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు యూట్యూబ్ ఎవరైనా కొత్తగా విజిట్ అవుతూ ఉంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద మీకు కమెంట్ సెక్షన్ లో లింక్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ జాయిన్ దోస్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో అప్పుడు మీకు ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు ఈజీగా మీకు యాక్సెస్ ఉంటుంది అనమాట తెలుసుకోవడానికి. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే 16th August వచ్చింది అండ్ దీని యొక్క డేట్ లాస్ట్ డేట్ అటెంప్ట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ వరకు ఉంది, 8th September వరకు ఉంది. సో లాస్ట్ డేట్ వరకు నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయొద్దు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసేయండి. ఇంకా 8th కదా, ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి డిలే చేసుకుంటూ పోవద్దు. ఒక్కొక్కసారి పేమెంట్ ఇష్యూ కూడా రావచ్చు ఫీజ్ పే చేసేటప్పుడు. అది క్లియర్ చేసుకోవడానికి ఒక 2-3 days టైం కూడా పట్టచ్చు. సో చెప్పలేము మన ఫేత్ ఎలా ఉంటుందో. సో దట్స్ వై డోంట్ గో లాస్ట్ మినిట్ లో హరీ అయితే అవ్వద్దు. మీరు ముందుగానే మీరు అప్లై చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ దీని యొక్క ఏజ్ క్రైటీరియా చూస్తే 21 నుంచి 32 years వరకు మీకు ఉండాలి. ఓకే, ఎల్ఐసి జాబ్స్ అనేవి చాలా పీస్ఫుల్ జాబ్స్ అని చాలా మంది కూడా అంటుంటారు. వై బికాస్ మీకు చాలా పీస్ఫుల్ గా పోతూ ఉంటది లైఫ్ అనేది ఎల్ఐసిలో. వెన్ కంపేర్ టు అదర్ రెప్యుటేషన్ బ్యాంక్ జాబ్స్ కన్నా ఎల్ఐసి జాబ్స్ అనేవి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ చాలా మంచి జాబ్ అని బయట టాక్ ఉంటుంది. ఎల్ఐసి నుంచి కూడా మీకు వేకెన్సీస్ ఒక నోటిఫికేషన్ అనేది మీకు తక్కువ వచ్చినప్పటికీ కూడా దాని కాంపిటీషన్ అలానే హైగా ఉంటుంది అండ్ ఒక మంచి జాబ్ అని చెప్పొచ్చు ఎల్ఐసి. నేను స్పెషల్ గా చెప్పనవసరం లేదు, ఆల్ యూ గైస్ నో అబౌట్ దట్, రైట్? సో ఎల్ఐసి జాబ్ మంచి జాబ్. ఓకే, సో యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ వచ్చిన ఇది. అండ్ దీని సిలబస్ గురించి మనము నెక్స్ట్ ఒక వీడియో నేను అప్లోడ్ చేసి పెడతాను ఇదే ఛానల్లోని. సో సిలబస్ గురించి, ప్రిపరేషన్ గురించి ఎలా చేయాలి ఏంటి అని నేను మీకు దాని మీద కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో దాన్ని బట్టి ఐ కెన్ మేక్ వీడియోస్. ఓకే, సో ఇంకా దీని ఎలిజిబిలిటీస్ చూసుకుంటే ఏఏఓకి ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉండొచ్చు అండ్ ఏఏకి వచ్చేసి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి అయితే ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యి ఉండాలి అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అనమాట. మీకు రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ లో నుంచి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ దీని గురించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సెట్ అవుతుందో లేదా ఇలాంటి డౌట్స్ ఉంటాయి చాలా మందికి. సో దాని మీద డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, నేను
రిప్లై ఇస్తాను. మీకు ఇంకా వివరంగా కావాలి అంటే టెలిగ్రామ్లోని నేను దానికి సంబంధించిన లింక్, పీడిఎఫ్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. సో అక్కడ మీరు అవి డౌన్లోడ్ చేసుకుని చూడండి డీటెయిల్గా. అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి డీటెయిల్గా చదవండి. సో మీకు అది అర్థమవుతుంది. స్టిల్ అయినా కూడా ఇంకా క్వైరీస్ ఉన్నాయంటే దెన్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో పర్సనలీ మెసేజ్ మీ ఇన్ ది ఇన్స్టాగ్రామ్, టెక్స్ట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లోని. ఓకే, సో అక్కడ మీరు క్వైరీస్ ఏమైనా ఉంటే ఐ విల్ క్లియర్ దేర్. సో 3 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ మీకు. దేనికి ఏఈ పోస్ట్కి అయితే కంపల్సరీ 3 years. అండ్ మీకు ఏ స్ట్రీమ్స్ నుంచి ఉండాలంటే సివిల్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్ అయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏఏఓ నుంచి సిఏ, సిఎస్, ఇంకా లీగల్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో కూడా మీకు కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్లీ మీకు 800+ అంటే 841 వేకెన్సీస్ ఉన్నాయి ప్రెసెంట్. ఓకే, సో ఇక్కడ మీకు 3 types. ఓకే, ఇదొక టైప్, దిస్ ఈజ్ సెకండ్ వన్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ వన్. సో ఏఏఓ, ఏఈ అండ్ ఏఏఓ ఇవి వచ్చేసి స్పెషల్ బ్రాంచెస్ అనమాట. సిఏ మనకు తెలుసు, చార్టెడ్ అకౌంట్స్. ఓకే, లీగల్ అంటే లాకి రిలేటెడ్. సో ఇవి అన్ని వీటి మీద కూడా కొన్ని ఉన్నాయి. అండ్ దీనికి ఇంకా మీకు డీప్గా మీకు తెలియాలి అంటే ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్. సో అక్కడ మీకు చూస్తే ఇండివిజువల్గానే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇంకా దీని ఎగ్జామ్ ప్రాసెస్ చూస్తే అంటే ఏంటి, సింగిల్ ఎగ్జామ్తో వస్తుందా లేకపోతే ఇంటర్వ్యూ ఉంటుందా, మెడికల్స్ ఉంటాయా అని అంటే, మీకు ఫస్ట్ ప్రీ అయితే ఉంటుంది అన్ని ఎగ్జామ్స్ కానీ, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ లేకుండా అయితే మీకు ఏ జాబ్ అనేది రాదు ఈ యొక్క నోటిఫికేషన్లో. సో ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రీ, మెయిన్స్ అండ్ దెన్ ఇంటర్వ్యూ. సో ఇదే అనమాట మీకు ఈ జాబ్ గురించి డిస్క్రిప్షన్ బ్రీఫ్గా నేను చెప్పేశాను ఆల్ ఓవర్గా. సో మీకు ఏమైనా యూనిక్ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీద మీరు కింద కమెంట్ చేయండి. ఓకే, నేను ఆల్ ఓవర్గా బ్రీఫ్గా మీకు ఈ వీడియోలోని చెప్తున్నాను ఎల్ఐసి నోటిఫికేషన్ గురించి. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కజిన్స్ ఇలా ఎవరికైనా యూస్ ఉంటుంది అనుకుంటే, సో ప్లీజ్ వితౌట్ హెసిటేటింగ్ డూ షేర్ ఫర్ దెమ్ ఆల్సో. వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూస్ అయి ఉంటుంది, రైట్? So don't forget to like, share and subscribe the channel. It will be very 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 useful for me. And మీకు ఈ ఛానల్లోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్, ఓకే, ఎన్ని స్ట్రాటజీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే, ఓకే, జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్ అన్ని మీద నేనే స్పెషల్గా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. Okay, so you can join our competitive hunters family and avail the all free opportunities. Okay, classes, opportunities, PDFs, PPTs అన్ని మీకు టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో you can join there and get all the free opportunities. Okay guys, so here we will end this session. ఏమైనా డౌట్స్ ఉంటే don't get hesitated to comment in the comment section. So here we will end this session. Bye aspirants. So see you in the next video. Bye aspirants.